హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఇది అంటే కొత్తగా మనకి వచ్చిన బిఎడ్ సిలబస్ నుంచి ఈ సబ్జెక్ట్ యొక్క ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అందులో భాగంగానే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవాల్టి క్లాస్లో మనం ఫైన్ ఆర్ట్స్ గురించి చూస్తాము. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సిలబస్ వీడియో కూడా ఆ ప్లేలిస్ట్ లోనే మీకు ఉంటుంది. సో కమింగ్ టు ద క్లాస్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, పెయింటింగ్, డ్రామా, డాన్స్ ఆర్ ఫెమిలియర్ యాజ్ ఫైన్ ఆర్ట్స్ విచ్ ఆర్ పాపులర్ ఇన్ సొసైటీ. సో సొసైటీలో పాపులర్ గా ఫైన్ ఆర్ట్స్ ఏంటి? మనకి మ్యూజిక్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, డ్రామాస్, డాన్స్ చేయడం, ఇవి. ఓకే, ద ఫైన్ ఆర్ట్స్ ఆర్ ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 types. సో ఫైన్ ఆర్ట్స్ అనేది హెడ్డింగ్ అవుతుంది, దాంట్లో ఇంకా సబ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి మనకి. ఏంటవి? స్పెషల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు లిటరరీ ఆర్ట్స్. సో ఫస్ట్ ఏంటి మనకి? స్పెషల్ ఆర్ట్స్. స్పెషల్ ఆర్ట్స్ refers to art forms that exist in and manipulate 3D space. సో 3D లో ఉండే ఆర్ట్స్ అనేటివి స్పెషల్ ఆర్ట్స్ అనేటివి అంటారు అనమాట. అన్లైక్ 2D ఆర్ట్స్ లైక్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, spatial art involves creating objects or environment that can be physically interacted with or experienced from multiple perspectives. So ఈ స్పేషల్ ఆర్ట్స్ అనేటివి 3D లో ఉంటాయి, 2D లో కాదు. పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ 2D లో ఉంటాయి. 3D లో ఏంటంటే ఎన్విరాన్మెంట్స్ ని క్రియేట్ చేయడము, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడము, ఫిజికల్ గా ఇంటరాక్ట్ అవుతాము, ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట వాటితోటి. ఓకే, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అనేటివి ఉంటాయి. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ స్కల్ప్చర్, ఇన్స్టాలేషన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్. సో ఈ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్కల్ప్చర్ కానివ్వండి, ఇన్స్టాలేషన్ ఆర్ట్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇవన్నీ స్పెషల్ ఆర్ట్స్ కిందకి వస్తాయి. The defining characteristic of spatial art is its engagement with the physical dimensions of height, width and depth, which allows it to occupy and transform the spaces it inhabits. So ఇక్కడ మనకి ఫిజికల్ డైమెన్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. హైట్, విడ్త్, డెప్త్ ఇలాంటివి. ఓకే, సో వాటిని ఎలా మనం మ్యానిపులేట్ చేయొచ్చు మన యొక్క ఆర్ట్ కోసం, ఇవన్నీ. ఓకే, బై మ్యానిపులేటింగ్ మెటీరియల్స్ అండ్ ఫార్మ్స్ విత్ ఇన్ స్పేస్, ఆర్టిస్ట్ క్యాన్ evok a wide range of sensory and emotional responses from viewers, making spatial art a deeply immersive experience. So ప్రేక్షకులకు, చూసే వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా చుట్టూ ఉన్న మెటీరియల్స్ నుంచి ఎలా మ్యానిపులేట్ చేసి ఫార్మ్స్ ని తీసుకొస్తారనేది ఆర్టిస్ట్ మీద ఉంటుందన్నమాట. ఇన్ స్పేషల్ ఆర్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద స్పేస్ ఇట్ ఆక్యుపైస్ ఈస్ క్రిటికల్. సో ఈ స్పేషల్ ఆర్ట్స్ లో స్పేస్ కి మరియు ఆబ్జెక్ట్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది, ఇంపార్టెంట్ అది. ఆర్టిస్ట్ వర్కింగ్ ఇన్ దిస్ మీడియం often consider how their work interacts with the environment around it, whether it's a gallery, public space or natural setting. So స్పేషల్ ఆర్ట్స్ ని పర్ఫామ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారనమాట, ఏంటి స్పేస్ తోటి వాళ్ళ ఆర్ట్ వర్క్ అనేది ఇముడుతుందా లేదా అనేసి. అది గ్యాలరీ కావచ్చు, పబ్లిక్ స్పేస్ కావచ్చు, న్యాచురల్ సెట్టింగ్ లో కావచ్చు. దిస్ ఇంటరాక్షన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సెప్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఆర్ట్ వర్క్ యాజ్ ద సరౌండింగ్ స్పేస్ బికమ్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పీస్. సో సరౌండింగ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పర్సెప్షన్ కానీ, ఇంటర్ప్రిటేషన్ కానీ ఎలా మీరు చేస్తున్నారు అనేది ప్రతిదీ చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు గణపతి బండారు ఉంది. ఓకే, సో ఆ బండారు ఏదైతే మీరు కడుతున్నారో దానికి తగ్గట్టుగానే గణపతి విగ్రహం అనేది ఉండాలి. సో కొన్ని చోట్ల ఏం చేస్తారు, విగ్రహం కట్టిన తర్వాత దాని చుట్టూ బండారు అనేది నిర్మిస్తారు. కొన్ని చోట్ల బండారులోనే విగ్రహం ఎంత కావాలో అంత కొనుక్కొని తీసుకొస్తారు. సో అది ఆర్ట్ వర్క్ యొక్క పర్సెప్షన్ అనమాట. స్పేస్ తోటి మనము ఇంటరాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, a sculpture in a public park may interact with natural elements like light, shadow and vegetation, creating a dynamic, evolving experience of viewers. సో ఇప్పుడు పార్క్ లో ఒక పబ్లిక్ ఫిగర్ ని మీరు చేయాలనుకుంటున్నారేమో, సో అప్పుడు ఏంటంటే లైటింగ్ కరెక్ట్ గా పడాలి దాని మీద, అప్పుడే దాని యొక్క బ్యూటీ అనేది తెలుస్తుంది. అలాగే షాడోస్ కరెక్ట్ గా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట వ్యూవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ మంచిగా చేయడానికి. సిమిలర్లీ, ఇన్స్టాలేషన్ ఆర్ట్ ఆఫెన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎంటైర్ స్పేసెస్, guiding the viewer's movement and perspective to create a narrative or convey a particular atmosphere. సో ఇన్స్టాలేషన్ ఆర్ట్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సర్కస్ తీసుకోండి. ఓకే, సో ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో వాళ్ళు ముందుగానే చేస్తారు అనమాట, లైక్ నిర్మించుకుంటారు.
సో ఆ ప్రకారంగా నడుస్తుంది. సో ఇన్స్టాలేషన్ ఆర్ట్స్ ఏంటంటే చుట్టూ ఉన్న స్పేస్ ని మ్యానిపులేట్ చేసి వ్యూవర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది పెంచుతారు. స్పేషియల్ ఆర్ట్ ఆల్సో ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కల్చరల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్, often addressing themes of identity, politics, and the human experience through its physical presence. So, ఈ స్పేషియల్ ఆర్ట్స్ అనేటివి కల్చరల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే వ్యూవర్స్ కి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి. ఇట్ కెన్ ఛాలెంజ్ ట్రెడిషనల్ బౌండరీస్ బిట్వీన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్పియర్స్, ఆర్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్. సో ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ మధ్యలో, పబ్లిక్ మరియు ప్రైవేట్ స్పియర్స్ మధ్యలో, అబ్జర్వర్ మరియు అబ్జర్వ్ కాబడ్డ వాళ్ళ మధ్యలో, సో ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేస్తాయి అనమాట ట్రెడిషనల్ బౌండరీస్ ని స్పేషియల్ ఆర్ట్స్ అనేటివి. ఇన్ మెనీ కేసెస్ స్పేషియల్ ఆర్ట్స్ ఇన్వైట్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆర్ ఎంగేజ్మెంట్, ఎంకరేజింగ్ వ్యూవర్స్ టు మూవ్ త్రూ, టచ్ ఆర్ ఈవెన్ ఆల్టర్ ద ఆర్ట్ వర్క్. సో చాలా చోట్ల ఏంటంటే ఈ వ్యూవర్స్ యొక్క పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఈ ఆర్ట్ వర్క్స్ నుంచి మూవ్ అవ్వచ్చు, టచ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు ఇలా. ఓకే, this participatory aspect makes spatial art a powerful medium for communication and interaction, fostering a deeper connection between the art, the space and the audience. So spatial arts ki unna goppataname adi viewers interact avutaru kabatti deeper connection అనేది బిల్డ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్ఫార్మింగ్ ఆర్ట్స్. Performing arts encompass a broad range of artistic disciplines where artists use their voice, body, and expressions to convey stories, emotions, and ideas to an audience. So, మన audience కి మన యొక్క బాడీ, వాయిస్ మరియు ఎక్స్ప్రెషన్స్ తోటి కన్వే చేసేయడమే పర్ఫార్మింగ్ ఆర్ట్స్. అవి స్టోరీస్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ ఫార్మ్స్ సచ్ యాజ్ మ్యూజిక్, డాన్స్, థియేటర్ అండ్ పపెట్రీ. సో దీంట్లో కొన్ని మీరు చూసుకున్నట్టయితే మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, పపెట్రీ కానివ్వండి ఈ కేటగిరీలోకే వస్తాయి. విత్ ఇట్స్ ఓన్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ టెక్నిక్స్. ట్రెడిషనల్ డాన్సెస్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఓకే, ఇన్ మ్యూజిక్ పర్ఫార్మర్స్ మే యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్ వాయిసెస్ టు క్రియేట్ మెలోడీస్ అండ్ రిథమ్స్ దట్ కెన్ ఎవోక్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్. సో మ్యూజిక్ ద్వారా మనకి ఎమోషన్స్ అనేటివి మ్యానిపులేట్ చేయొచ్చు ఆడియన్స్ ని, అవునా, వాళ్ళని హ్యాపీగా చేయొచ్చు, సాడ్ గా చేయొచ్చు, ఇలా అన్నమాట. సో ఈ మ్యూజిక్ అనేది వాయిసెస్ ద్వారా లేదా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం ద్వారా తీసుకురావచ్చు. డాన్స్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ బాడీ మూవ్మెంట్స్ ఆఫెన్ సెట్ టు మ్యూజిక్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ ఆర్ టు టెల్ స్టోరీస్ త్రూ ఇంట్రికేట్ కోరియోగ్రఫీ. సో డాన్స్ అనేది ఏంటంటే బాడీ మూవ్మెంట్స్ ద్వారా చేస్తారు. మ్యూజిక్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, మ్యూజిక్ ద్వారానే డాన్స్ అనేది చేస్తారు. సో దీని ద్వారా ఐడియాస్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, కొరియోగ్రఫీ ద్వారా చెప్పగలుగుతారు. థియేటర్ కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ యాక్టింగ్, స్పీచ్, గెస్చర్ and stagecraft to present dramatic narratives, while puppetry uses figures controlled by performers to convey stories, often incorporating elements of both theatre and visual art. So, theatre చూసుకున్నట్టయితే అందులో యాక్టింగ్ ఉంటుంది, స్పీచ్, డైలాగ్స్ అనేటివి ఉంటాయి, గెస్చర్స్ ఉంటాయి, అలాగే స్టేజ్ మీద మీ ప్రెజెన్స్ ఎట్లా ఉంది ఇది ఉంటుంది. సో మనకి థియేటర్ లో డ్రామాటిక్ నెరేటివ్స్ ఉంటాయి, స్టోరీస్ అనేటివి చెప్తారు. సో పపెట్రీ చూసుకున్నట్టయితే ఎవరైతే పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేస్తారు పపెట్స్. సో దాని ద్వారా స్టోరీస్ అనేటివి నెరేట్ చేస్తారు. సో ఇందులో థియేటర్ మరియు విజువల్ ఆర్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ లైవ్ ఎంఫరల్ నేచర్, with each performance being a unique experience influenced by the performers, audience and environment. So ఈ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ పర్ఫార్మెన్స్ ద్వారా, సో వీటి నేచర్స్ అనేటివి ఉంటాయి కాబట్టి, అంటే ఈ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే నేచర్, స్టోరీ చెప్పే నేచర్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే నేచర్, వీటి వల్లనే ఇవి ఇంపార్టెంట్. ఓకే, ద కనెక్షన్ బిట్వీన్ పర్ఫార్మర్ అండ్ ఆడియన్స్ ఇస్ సెంట్రల్, క్రియేటింగ్ ఏ షేర్డ్ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. సో ఆడియన్స్ కి మరియు పర్ఫార్మర్ కి కనెక్షన్ అనేది important here. Okay, throughout history performing arts have played a crucial role in cultural expression and communication, serving as a mirror to society, reflecting its values, struggles and aspirations. So dance forms మీరు చూసుకున్నట్టయితే దేవుళ్ళ యొక్క కల్చర్ యొక్క గొప్పతనాన్ని చాటేలాగా ఉంటాయి, అవునా. సో హిస్టరీలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటివి అలాగే యూజ్ చేసేవాళ్ళు. ఇన్ మెనీ కల్చర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ are deeply intertwined with rituals, celebrations and social events, helping to preserve traditions and convey cultural identity across generations. ఇంతకుముందే చెప్పాను కదా, డాన్స్ ద్వారా కల్చర్ అనేది ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. అండ్ అలాగే
చాలా ఈవెంట్స్ లో కానివ్వండి, సోషల్ ఈవెంట్స్ లో, సెలబ్రేషన్స్ లో, రిచువల్స్ లో డాన్స్ అనేది పర్ఫామ్ చేసేవాళ్ళు. Today, performing arts continue to evolve, blending traditional forms with contemporary practices and remain a vital part of human expression and cultural dialogue. సో కల్చర్ తో పాటుగా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డాన్స్ ఫార్మ్స్ అనేటివి కాంటెంపరీ ప్రాక్టీసెస్, మోడర్న్ ప్రాక్టీసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిటరరీ ఆర్ట్స్. లిటరరీ ఆర్ట్స్ రిఫర్ టు ద క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్, ఎమోషన్స్ అండ్ నెరేటివ్స్ త్రూ ద రిటన్ వర్డ్. సో లిటరరీ ఆర్ట్స్, లిటరేచర్, రిటర్న్ వర్డ్స్ ద్వారా మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఐడియాస్, మీ ఎమోషన్స్ లేదా స్టోరీస్ అనేటివి చెప్పడం. దిస్ కేటగిరీ ఇంక్లూడ్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్ సచ్ as poetry, fiction, non-fiction, drama and essays, each serving as a medium for artistic exploration and communication. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఆర్ట్ రూపంలో, రిటర్న్ వర్డ్స్ లో కమ్యూనికేట్ చేయడం. ఓకే, లిటరరీ ఆర్ట్స్ అనేటివి. సో దీంట్లో మనకి పోయట్రీ కావచ్చు, పద్యాలు రాయొచ్చు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్స్ రాయొచ్చు, డ్రామాస్ రాయొచ్చు, ఎస్సేస్ రాయొచ్చు. Literary arts are characterized by their use of language as a tool to evoke imagery, convey complex ideas and explore the human experience. సో ఈ లిటరరీ ఆర్ట్స్ లో మీకు కంపల్సరీగా లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, లాంగ్వేజ్ ద్వారానే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అయిన లాంగ్వేజ్ ఉంటే పీపుల్ ని ఎవోక్ చేయొచ్చు. ఓకే, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయొచ్చు. Through carefully crafted words, literary artists can create worlds, develop characters, and express profound truths, often transcending the limitations of time and place to connect with readers across different cultures and eras. So, in literary arts lo entante ippudu performing arts lo live performance unte inkeక్కువ enhance అవుతుంది, అవునా? కానీ లిటరరీ ఆర్ట్స్ లో మనకి బుక్స్ అనేటివి పాతకాలం బుక్స్ కావచ్చు, ఇప్పుడు బుక్స్ కావచ్చు, అంతే ఇంట్రెస్టింగ్ గా చదువుతాం. ఒకవేళ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంది, అలాగే టైప్ శైలి అంటారు అది కరెక్ట్ గా ఉండి ఇంట్రెస్టింగ్ ఉంటే, అవునా? ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పేషియల్, పర్ఫార్మింగ్ అండ్ లిటరరీ ఆర్ట్స్ విచ్ ఆర్ ఫైన్ ఆర్ట్స్. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్ లో ఫైన్ ఆర్ట్స్ గురించి చూసాము. అండ్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఫ్రీయే కదండి, ఒక లైక్ పడేయండి. ఓకే, మీ లైక్స్ అనేవి మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే యూట్యూబ్ లో మనకి కొత్త ఆప్షన్ అనేది వచ్చేసింది, హైప్ అని. సో వీడియోకి మీరు పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు, ఇది కూడా ఫ్రీ అండి. ఓకే, సో పైసలు ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీ అంతే. ఓకే, సో కింద కామెంట్ సెక్షన్ కి వెళ్ళిపోయి రైట్ స్వైప్ చేశారనుకోండి, అక్కడ మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు మాకు 2000 పాయింట్స్ కానివ్వండి, ఎంత పాయింట్స్ ఉంటే అంత పాయింట్స్ అనేవి ఇవ్వండి ప్లీజ్. వీడియోకి అది ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో మన ఛానల్లో యాజ్ యూ నో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.